సో మ్యాచ్ నెంబర్ 5 గురించి ఈరోజు మాట్లాడబోతున్నాం. అండ్ ఈ మ్యాచ్ వచ్చేసరికి ఇంగ్లాండ్ అండ్ నేపాల్ మధ్యలో జరిగింది. అండ్ ఈ మ్యాచ్ గురించి తప్పనిసరిగా మాట్లాడాలి బికాస్ ఇది ఆల్మోస్ట్ అప్సెట్. బికాస్ నేపాల్ ఇది ఈజీగా గెలుస్తుండే, కాకపోతే మిస్టేక్స్ వల్ల ఈ మ్యాచ్ అనేది ఓడిపోయింది. ఫస్ట్ ఆఫ్ ఆల్ యాజ్ ఎక్స్పెక్టెడ్ ఇంగ్లాండ్ చాలా బాగా ఆడింది, 2 హాఫ్ సెంచరీస్ ఉన్నాయి ఇందులో. అండ్ మెయిన్ థింగ్ బౌలింగ్ 6 బౌలర్స్ అనేది యూజ్ చేశారు నేపాల్ వాళ్ళు. ఎందుకంటే దట్ వాజ్ నాట్ డే బికాస్ ఎవ్రీ ప్లేయర్కి బాగానే పడ్డాయి. అండ్ దానివల్ల మేబీ వాళ్ళు బౌలింగ్లో ఇంకా ఇంప్రూవ్ చేస్తుండే, మేబీ వాళ్ళ డే కాదు అంతే బౌలింగ్లో. అండ్ కమింగ్ టు బ్యాటింగ్ దే ప్లేడ్ వెరీ వెల్. సో బ్యాటింగ్ వచ్చేసరికి ఎక్స్పెక్టేషన్ వాజ్ వెరీ మచ్ హై. నేనైతే గెలుస్తుంది అనుకున్నాను బికాస్ అంత క్లోజ్ మ్యాచ్ ఉండే. స్టార్టింగ్లో మోర్ దాన్ 10 దే మేడ్ షూర్ దట్ ఈ రన్ రేట్ ఏదైతే ఉందో మోర్ దాన్ 10 వెళ్ళొద్దని. అండ్ ఎప్పుడైతే ఇది 12 టచ్ అవుతుందో ఆ టైంకో ఒక్క ఓవర్ ఒక థర్డ్ బౌలర్, ఫోర్త్ బౌలర్ ఓవర్ ఎవరైతే ప్రాపర్ బౌలర్ కాదు వాళ్ళని పట్టుకుని మస్తు గుమ్మిర్రు, దాన్ని కిందకి దించిర్రు. అండ్ ది మేడ్ షూర్ దట్ 10 అన్నది క్రాస్ చేయకూడదు రన్ రేట్. అండ్ దే వర్ గుడ్ ఆన్ దట్ థింగ్. కాకపోతే రెగ్యులర్ ఇంటర్వెల్స్లో వికెట్ పడ్డాయి. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ది రీజన్. అండ్ ఇంకొకటి వచ్చేసరికి ఇక్కడ వచ్చేసరికి దీపేష్ సింగ్ ఎవరైతే ఉన్నారో మస్త్ ఆడారు. అండ్ లోకేష్ చాలా బాగా ఆడాడు. అండ్ హీ వాజ్ ద పర్సన్ ఎవరైతే లాస్ట్కి సింగిల్ కూడా అవాయిడ్ చేశాడు. ఓన్లీ రీజన్ ఏంటంటే అతను స్ట్రైక్లో ఉండాలని. అండ్ ప్రతిసారి ఆపోజిట్లో 2 to 3 వికెట్స్ పడ్డాయి, బట్ స్టిల్ లోకేష్ అక్కడ నిలబడ్డాడు. హీ మేడ్ షూర్ దట్ అతను ఉండాలి, అతను ఉంటేనే మ్యాచ్ గెలుస్తామని అందరికి తెలుసు. కాకపోతే హియర్ వన్ మోర్ థింగ్, వికెట్ వెళ్ళాక 4th వికెట్ వెళ్ళాక టోటల్గా 6 వికెట్స్ వెళ్ళాయి. 4th వికెట్ కాదు, 3rd వికెట్ వెళ్ళాక లోకేష్ రాలేదు. మెయిన్ అక్కడే పోయింది బికాస్ లోకేష్ 4th వికెట్ వెళ్ళాక వచ్చాడు కాబట్టి అతనికి అంత టైం దొరకలేదు. బాల్స్ కూడా చాలా తక్కువ ఆడాడు. 20 బాల్స్లో హీ మేడ్ 39 రన్స్. మేబీ అతనికి ఇంకో 4 బాల్స్ దొరుకుంటే, 2 బాల్స్ ఎక్స్ట్రా దొరుకుంటే ఆరామ్సే గెలుస్తుండే. అండ్ ఆసమ్ మ్యాచ్. మీరు మిస్ చేస్తే ఒకసారి హైలైట్స్ చూడండి. ఆసమ్ అంటే ఆసమ్. లాస్ట్ బాల్ వరకు వెళ్ళింది. లాస్ట్ 2 బాల్స్లో కూడా గేమ్ అవుతుండే. లైక్ లాస్ట్ సెకండ్ బాల్లో 6 or 4 పడితే మ్యాచ్ ఉంటుండే, కాకపోతే కాలేదు. వన్ మోర్ థింగ్, లాస్ట్ ఓవర్ శామ్ కరన్ వేసాడు. ఐ వాజ్ నాట్ ఎక్స్పెక్టింగ్ విత్ శామ్ కరన్ బికాస్ కంపారిటివ్లీ టీంలో ఉన్న వాళ్ళకన్నా హీస్ అ వీక్ లింక్ ఫర్ మీ అట్లీస్ట్. అండ్ దీనివల్ల లాస్ట్ ఓవర్లో ఈజీగా గెలుస్తుంది అనుకున్నా బికాస్ లాస్ట్ ఓవర్ వాళ్ళు కొట్టాల్సింది పెద్ద విషయం కాదు. అండ్ శామ్ కరన్ ఎవ్రీ బాల్ యార్కర్. అండ్ మెయిన్ థింగ్, ఆ లాస్ట్ ఓవర్ కెప్టెన్ వచ్చి ప్రతి బాల్ మాట్లాడుతున్నాడు ఎలా వేయాలి, ఎలా చేయాలి. అండ్ శామ్ కరన్ ఓవర్ అంతా హీ మేడ్ షూర్ దట్ యార్కరే వేయాలి బికాస్ దీని 2 ఓవర్స్ ముందు ఎక్కడైతే రన్ రేట్ 12కి వెళ్ళి జోఫ్రా ఆర్చర్ ఆ ఓవర్ బౌలింగ్ వేశాడు. అండ్ బికాస్ జోఫ్రా ఆర్చర్ ఏం ఆలోచించి ఏం వేస్తున్నాడో తెలియదు, కానీ ఆ ఓవర్కి ప్రతి బాల్ స్లోవర్ వేస్తుండు. అది చూసేసి ప్రతి బాల్ స్లోవర్ వేస్తుందని ఐడెంటిఫై చేసి ప్రతి బాల్ కొట్టారా. ఆ ఒక్క ఓవర్ వల్లనో ఈ మ్యాచ్ అనేది లాస్ట్ వరకు వచ్చింది. జోఫ్రా ఆర్చర్ ఆ ఓవర్ తప్పుగా వేశాడు. లైక్ ఒకవేళ అతను ఆలోచించి యార్కర్ లేకపోతే ఇంకేమైనా ట్రై చేసి వికెట్ తీసుకోవాలని ట్రై చేస్తుంటే మేబీ లాస్ట్ వరకు రాకపోవచ్చు. నా కోసం పర్సనల్లీ ఇంగ్లాండ్ గెలవడానికి కారణం లాస్ట్ ఓవర్ వేయడమే. శామ్ కరన్ చాలా బాగా వేశాడు. అండ్ నేపాల్ ఓడిపోవడానికి కారణం సింపుల్, లోకేష్ అనేది రాలేదు, టైంకి రాలేదు. 1 వికెట్ ముందు వచ్చుంటే ఈజీగా గెలుస్తుండే.